ఓం శాంతి. అవ్యక్త మురళి 69. అందరూ ఏ స్మృతిలో కూర్చున్నారు అని అడుగుతూ ఉన్నారు బాబా. వ్యక్త దేశంలోనా లేక అవ్యక్త దేశంలో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా లేదా అవ్యక్త దేశం అవ్యక్త వతనంలో సూక్ష్మవతనంలో ఉన్నారా? అవ్యక్తుడిని వ్యక్తంలోకి తీసుకొచ్చారా లేక మీరు అవ్యక్తమయ్యారా? బాప్దాదా అవ్యక్తంగా ఉండేవారు. బ్రహ్మబాబా ఏమో అవ్యక్తంగా ఉన్నారు, శివబాబా ఏమో నిరాకారి ప్రపంచంలో ఉన్నారు. మరి అవ్యక్తుడిని కూడా ఈ వ్యక్తంలోకి తీసుకొచ్చారా లేక మీరే అవ్యక్తమయ్యారా? ఇక్కడికి వచ్చారా సూక్ష్మవతనానికి? ఇప్పుడు సంభాషణ జరుగుతోంది. ఎక్కడ చేస్తూ ఉన్నారు? అవ్యక్తంగా ఉండే తండ్రిని వ్యక్త దేశంలోకి రమ్మని ఆహ్వానించారు. కనుక అవ్యక్త బాప్దాదా ఈ వ్యక్త దేశంలో అవ్యక్త రూపంలోకి వచ్చి సంభాషణ చేస్తూ ఉన్నారు. అవ్యక్త రూపాన్ని వ్యక్త రూపంలోకి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది? శివబాబా ఇక్కడికి రావాలి అంటే ఎంత సమయం పడుతుంది? మరి మీరు అవ్యక్తంలోకి రావడానికి ఎంత సమయం అవసరం? మీరు వచ్చేదానికి ఎంత సమయం పడుతుంది? అవ్యక్త స్థితిలోకి రావడానికి, అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడానికి, అవ్యక్త ప్రపంచంలోకి రావడానికి, లేదు బాబా రావడానికి ఎంత సమయం పడుతుంది? సాకార ప్రపంచంలోకి సంపూర్ణ స్థితిని ఈ సాకార రూపంలో తీసుకురావడానికి ఎంత సమయం కావాలి? ఇది అడుగుతూ ఉన్నారు బాబా. సంపూర్ణ స్థితి, మీరు బ్రహ్మ బాబా ఏ విధంగా సంపూర్ణ స్థితిని పొంది ఉండేది చూశారో విన్నారో, అది మీ సాకార రూపంలో కూడా తీసుకురావాలి అంటే ఎంత సమయం కావాలి? మీరు రోజు దర్పణంలో చూసుకుంటున్నారు కదా, సంపూర్ణ స్థితి యొక్క చిత్రం మీ సాకార శరీరంలో చూసుకున్నారా? సాకార తనువు ఏదైతే ఉందో అది సంపూర్ణ కర్మాతీత స్థితి పొంది వారి సమానంగా కావాలి బ్రహ్మబాబాలాగా. కాబట్టి దానికోసం గుణాలనే ధారణ చేయాలి. బాబా అంతిమ స్థితిలో మరియు వర్తమాన మీ స్థితికి ఎంత తేడా ఉంది అని భావిస్తూ ఉన్నారు. దానికోసం ఎంత సమయం కావాలి? సాకార ఉదాహరణను కూడా చూశారు కదా. బ్రహ్మబాబా ప్రతి కర్మ ప్రతి గుణాన్ని, మీ కర్మ మీ గుణాలను మరియు బాబా మాటలని మీ మాటలను అన్నిటినీ పరిశీలించుకోండి. బ్రహ్మబాబా ఎలా మాట్లాడేవారు, ఏ గుణం ఉండేది, ఎలా కర్మ చేసేవారు, నేను ఏ గుణాలతో ఉన్నా, నా కర్మ ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి పరిశీలించుకోండి. ఇప్పుడు సమయం లెక్కలో తీసుకుంటే 25% చాలా తక్కువ, 25% అంటే కూడా చాలా తక్కువ. పురుషార్థ సమయం చాలా తక్కువ ఉంది. అందువలన మీరు ఎలా అయితే స్మృతి చార్ట్ పెట్టుకుంటున్నారో వెంట ఇప్పుడు ఈ చార్ట్ కూడా పెట్టుకోవాలి. తలంపు చార్ట్ పెట్టమని ప్రతిరోజు చెప్తూ ఉన్నారు బాబా. ఇప్పుడు ఈ చార్ట్ కూడా పెట్టండి. సాకార బ్రహ్మ బాబా స్థితి ఎలా ఉండేదో, స్మృతి ఎలా ఉండేదో, కర్మ ఏం చేశారో వాటన్నింటినీ మీరు ఇప్పుడు అనుసరించాలి కదా. కాబట్టి పోల్చి చూసుకునే చార్ట్ పెట్టండి. బాబాలాగా యోచిస్తున్నానా, బాబాలాగా మాట్లాడుతున్నానా, బాబాలాగా కర్మ చేస్తున్నానా, నా స్థితి బాబాలాగా ఉందా? ఈ విధంగా అన్నింటిలో ఫాలో చేయాలి. ఏదైతే పురుషార్థం చేస్తూ ఉన్నారో దీనిలో ముఖ్యంగా 7 విషయాలు వదలాలి, 7 విషయాలు ధారణ చేయాలి. పురుషార్థంలో ముఖ్యంగా ఈ సమయంలో వదలడం అయితే అందరూ వినిపిస్తారు. 5 వికారాలు అందరికీ తెలుసు. 6వ వికారం బద్ధకం, సోమరితనం. 7వది భయం. ఈ భయం కూడా పెద్ద వికారం. శక్తులు ముఖ్య గుణం ఏది చూపిస్తారు? శక్తులలో స్త్రీదేవీలలో ముఖ్య గుణం నిర్భయత చూపిస్తారు. అందువలన మీరు భయాన్ని కూడా వదలాలి. ఇది కూడా 7వది భయం అనేది కూడా వికారమే. సరే 7 ఉన్నాయి. 5 కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, మరి బద్ధకం అంటే సోమరితనం, 7వది భయం. ఈ 7 వదలాలి.
మరి 7 గుణాలు ధారణ చెయ్యాలి. ఏమేం ధారణ చేయాలి? 1 స్వస్వరూపం, సదా గుర్తు ఉండాలి మీ ఆత్మరూపం. 2వది స్వధర్మం గుర్తు ఉండాలి. మీ స్వధర్మం ఏంటి? ఆత్మధర్మం తెలుసు అందరికీ, శాంతి, పవిత్రత. స్వదేశం పరంధామం. సుకర్మ అంటే శ్రేష్ఠ కర్మ చేయడం. స్వలక్ష్యము మనము లక్ష్మీనారాయణలాగా కావాలి. స్వలక్షణాలు అంటే దైవీ గుణాలు అలవర్చుకుంటేనే కదా లక్ష్మీనారాయణలాగా అవుతాం. మరియు 7వది స్వదర్శన చక్రధారి కావాలి. ఈ 7 విషయాలు ధారణ చెయ్యాలి. వీటిని ధారణ చేయడం ద్వారా ఎలా అవుతారు? శీతలాదేవి. ఖాళీ కాకూడదు. ఇప్పుడు శీతలాదేవి కావాలి. వికారాలపైన ఖాళీ కావాలి. వికారాలపైన కాళికాదేవిలాగా విజృంభించాలి, వాటిని పోగొట్టుకోవడానికి, వాటిని చంపడానికి. అసురుల ఎదురుగా కావాలి ఖాళీ, కానీ బ్రాహ్మణుల కులంలో శీతలాదేవిగా కండి. ఓం శాంతి.